పకడీసరి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా కె సతీష్ బాధ్యతలు చేపట్టి 6 నెలల గడువుముందే భూ వివాదంలో తలదూర్చారనే ఆరోపణలు సస్పెండ్ అయ్యారు. 2004 బ్యాచ్కు చెందిన సతీష్ 2023 జూన్ 11న పకడీసరి పై సిఐగా బాధ్యతలు చేపట్టారు. 6 మాసాల్లో స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల అంశం, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావరణంలోనే కొనసాగింది. కానీ అధికార పార్టీ రాష్ట్ర స్థాయి నేతకు సంబంధించిన భూ వివాదంలో తలదూర్చాలనే ఆరోపణల నేపథ్యంలో రాచకొండ సిపి విచారణ చేపట్టి సస్పెండ్ చేశారు. ఈ వివాదంలో ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారా, మరెవరైనా ఉన్నారా, ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారా అని స్థానికంగా చర్చలు సాగుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పకడీసరి పోలీస్ ఇన్స్పెక్టర్గా కె సతీష్ బాధ్యతలు చేపట్టి 6 నెలల గడువు ముందే భూ వివాదంలో తలదూర్చారనే ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. 2004 బ్యాచ్కు చెందిన సతీష్ 2023 జూన్ 14న పకడీసరి సిఐగా బాధ్యతలు చేపట్టారు. 6 మాసాల్లో స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల అంశం, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావరణంలోనే సాగింది. అయితే కానీ అధికార పార్టీ రాష్ట్ర స్థాయి నేతకు సంబంధించిన భూ వివాదంలో తలదూర్చాలనే ఆరోపణల నేపథ్యంలో రాచకొండ సిపి విచారణ చేపట్టి సస్పెండ్ చేశారు. ఈ వివాదంలో ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారా, మరెవరైనా ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారా అని స్థానికంగా చర్చలు సాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడినప్పటి నుంచి పోలీసులపై కొంత స్పెషల్ ఫోకస్ పెడుతుందని చెప్పుకోవాలి. పాండిచేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి కె సతీష్ కుమార్ బాధ్యతలు చేపట్టినటువంటి 6 నెలల గడువు ముందే భూ వివాదంలో తలదూర్చినట్టుగా తెలుస్తోంది. ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్ వెయిట్ వేసినట్టుగా తెలుస్తోంది. 2004 బ్యాచ్ కు చెందినటువంటి సతీష్ కి సంబంధించి 23 జూన్ 2023 జూన్ 14 పహాడి షరీఫ్ సిఐగా బాధ్యతలు చేపట్టారు. 6 నెలల మాసంలోనే స్టేషన్ పరిధిలోని శాంతి భద్రతల అంశం కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏదైతే ప్రశాంత వాతావరణంలోనే కొనసాగాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించిన నేపథ్యంలో కానీ అధికార పార్టీ రాష్ట్ర స్థాయి నేతృత్వానికి సంబంధించిన వివాదంలో తలదూర్చినట్టుగా తెలుస్తోంది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే రాచకొండ సిపి విచారణ చేపట్టి సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి వివాదంలో ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారా, లేదా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే ఆరోపణలపై కూడా అధికారులు దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ వెతికేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. టోటల్ యంత్రాంగం అంతా కూడా పోలీస్ విభాగం పైనే పడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఈ యొక్క పోలీసులకు సంబంధించిన నేపథ్యం ఏదైతే స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చాలా మంది పోలీస్ అధికారులు ఇటువంటి ఆరోపణలకు ఏదైతే భూ వివాదాలకు కావచ్చు, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సెటిల్మెంట్ దందాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో పలు సెటిల్మెంట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు వీటికి సంబంధించిన వాటిపై పూర్తి చర్యలు చేపడతా ఉన్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా పోలీస్ స్టేషన్స్ లో ఉన్నటువంటి ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలపై కూడా స్పెషల్ ఫోకస్, దాంతో పాటుగా కలెక్టర్లపై కూడా స్పెషల్ ఫోకస్ నిర్వహించిన నేపథ్యంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లో ఒక్కొక్క వివాదం బయటపడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. దాంట్లో ప్రధానంగా మనం ఈరోజు చూసుకుంటే పాండిచేరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి కె సతీష్ కి సంబంధించి అధికార పార్టీగా ఉన్నటువంటి గత పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నప్పటి నేపథ్యంలో చేసినటువంటి ఉల్లంఘనలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాతావరణం ఏదైతే ఎన్నికల సమయంలో ఉండాల్సినటువంటి ప్రశాంత వాతావరణ ఎన్నికల జోన్కి సంబంధించిన విషయంలో కావచ్చు, వీటికి సంబంధించిన భూ వివాదంలో ఉన్నాడు అన్న నేపథ్యంలో ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా రాచకొండ సిపి విచారణ చేపడుతున్న నేపథ్యంలో మిగతా ఎవరైనా ఉన్నారా ఇన్స్పెక్టర్ తో పాటు అన్నటువంటి వివరాలను కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వారు. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్.